సమ్మర్కి చిన్నపిల్లల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు పుట్టిన పిల్లలకి 6 మంత్స్ వరకు మనం ఓన్లీ తల్లిపాలే ఇస్తాం కాబట్టి తల్లిపాలే ఈ సమ్మర్లో ఎక్స్క్లూజివ్గా ఎక్కువ సార్లు ఇవ్వాలి. లైక్ ఇప్పుడు నార్మల్గా మనం 2 అవర్స్కి ఫీడింగ్ పెడతాం కాబట్టి సమ్మర్లో ఈ వెదర్కి నార్మల్గా మనం బేబీని ర్యాప్ చేసి పెడతాం న్యూ బార్న్స్లో. ఇప్పుడు ఆ ర్యాప్ చేసినప్పుడు కూడా ఫ్యాన్ కానీ ఏసీ కూడా ఆన్ చేయొచ్చు. రూమ్ టెంపరేచర్ 28 మెయింటైన్ చేయొచ్చు. ఏసీ వెంటికి డైరెక్ట్గా పెట్టకుండా వెంటికి ఆపోజిట్లో పెడితే రూమ్ చల్లగా ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ఫీడింగ్ కూడా అవర్లీ ఫీడింగ్ ఇవ్వాలి. మనం కరెక్ట్గా చూడాల్సింది ఏంటంటే యాడిక్వేట్ యూరిన్ అవుట్పుట్, అంటే మనకు బేబీ 6 to 8 టైమ్స్ కన్నా ఎక్కువ పాస్ చేయాలి యూరిన్. అలా పాస్ చేస్తుందంటేనే బాడీలో డీహైడ్రేషన్ లేకుండా ఉన్న వాటర్ కంటెంట్ కరెక్ట్గా ఉంది అని అర్థం. అలా కాకుండా బేబీ డల్గా ఉంటుంది. నార్మల్గా న్యూ బార్న్స్లో ఫీవర్ రాదండి. ఒకవేళ ఫీవర్ వచ్చింది అంటే అది ఇన్ఫెక్షన్ కానీ లేదా డీహైడ్రేషన్ వల్ల కానీ రావచ్చు. సో ఒకసారి ఫీవర్ వస్తుంది అనుకుంటే మనం ఖచ్చితంగా న్యూ బార్న్లో ఫీవర్ చూడాలి. మనం నార్మల్గా టెపిస్పాన్ చేసి మొత్తం ఓపెన్ చేసి పెడతాం. అప్పుడు ఫీవర్ తగ్గిపోయి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బేబీ యాక్టివ్ అయిపోయిందంటే డీహైడ్రేషన్ వల్ల వచ్చిన ఫీవర్. డీహైడ్రేషన్ వల్ల ఉంటే ఇంకా న్యూ బార్న్స్లో ఏమవుతుందంటే జాండీస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ముందే ఫీడింగ్ అవన్నీ కరెక్ట్గా చెప్పి పెడతాం. ఇవన్నీ 6 మంత్స్ వరకు ఇవన్నీ చెక్ చేసుకుంటాము. 6 మంత్స్ నుంచి ఎలా అంటే బేసిక్ ఇప్పుడున్న హీట్కి డీహైడ్రేషన్కి రాకుండా ఉండడం కోసం మనం ఓఆర్ఎస్ అవి ముందే ఇస్తాం. కరెక్ట్గా వాటర్ ఇస్తాము. ఇంకా కొంతమంది బేబీస్ చాలా యాక్టివ్గా ఎక్కువ చెమటలు పట్టేసి ఎక్కువ డీహైడ్రేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందే ఓఆర్ఎస్ అవన్నీ కూడా ఎక్స్ట్రాగా. ఒకవేళ ఓఆర్ఎస్ కొంతమంది బేబీస్లో ఓఆర్ఎస్ నచ్చదు, దానికి మనం ఇంట్లో చేసిన లెమన్ జ్యూస్లతో పాటు షుగర్ అండ్ సాల్ట్ కలిపి కూడా ఇవ్వచ్చు. జస్ట్ ఫ్లూయిడ్ అంటే హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి పిల్లల్లో ఒకటి. దాని తర్వాత ఇంకేముంటుంది అంటే మనం కలిపే ఓఆర్ఎస్ కూడా సరిగ్గా హ్యాండ్ వాష్ చేసుకోకుండా హ్యాండ్ హైజీన్ లేకుండా కలిపే వాళ్ళలో ఆ వాటర్ వల్ల కూడా కొంతమంది బేబీస్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి మనం ముందే ఓఆర్ఎస్ కలపడం అంటే ఇప్పుడు అడల్ట్ పిడియాట్రిక్ 2 ఉంటాయి. అడల్ట్లో 1 లీటర్, చిన్నపిల్లల దాంట్లో అయితే 250 ml దానిలో కలుపుతారు. సో అది ఒకవేళ సరిగ్గా కలపకపోయినా కూడా మనం ఇచ్చిన ఓఆర్ఎస్ పనిచేయదు. సో మనం డైల్యూషన్ ఎలా కలపాలి అండ్ కలిపిన తర్వాత 1 day వరకే ఉంచాలి. మినిమం 4 అవర్స్కి ఎంతో కొంత హైడ్రేషన్ కోసం ఒక 250 ml కలిపితే ఒక 4 అవర్స్లో తాపించాలి పిల్లలు. ఒకవేళ చేయలేదు అనుకుంటే ఉన్న వాటర్ 24 అవర్స్ తర్వాత పడేసేయాలి. స్టాగ్నెంట్గా వాటర్ ఇంట్లో పెట్టద్దు, బయట అసలు చుట్టుపక్కల ఎక్కడ వాటర్ స్టాగ్నెంట్గా పెట్టద్దు. అండ్ నీట్గా లేకపోవడం వల్ల కూడా ఇది వామిటింగ్స్ మోషన్స్ అవి అవుతాయి. అంటే వైరల్ కాజెస్ వల్ల మనం సరిగ్గా కలపకపోవడం వల్ల కూడా వామిటింగ్స్ మోషన్స్ అవుతాయి. కాబట్టి ముందుగానే చెప్తాం మనం నీట్గా హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేసి వాటర్ కలపాలి. ఒకవేళ ఇలా ఉన్నా కూడా ఆపకూడదు, ఓఆర్ఎస్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ లూజ్ టూల్స్ వల్ల మళ్ళీ డిహైడ్రేట్ అవుతుంది. సో మనం అదొకటి చెప్పాలి. ఇంకేముంటుంది అంటే హీట్ స్ట్రోక్, అంటే ఇప్పుడు నార్మల్గా 11 to 4 చాలా ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి అవుట్డోర్ గేమ్స్ పిల్లలకి అలౌ చేయకూడదు 11 to 4. ఇప్పుడు హీట్ స్ట్రోక్ అంటే హీట్ హైపర్పైరెక్సియా, హీట్ స్ట్రోక్ అంటే సివియర్గా టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి టెంపరేచర్ 104, 105 కూడా దాటి వెళ్ళచ్చు. దాంట్లో మనకు కన్ఫ్యూజన్ ఉండి బేబీ అసలు స్వెట్టింగ్ లేకుండా అలా ఉంది అనుకుంటే అంటే హీట్ స్ట్రోక్ ఎమర్జెన్సీ అని అర్థం. అంటే దానికి ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అంతవరకు మనం టెపిడ్ స్పాంజింగ్ చేయొచ్చు. టెపిడ్ స్పాంజింగ్ అంటే డైరెక్ట్గా కూల్ వాటర్తో చేయకూడదండి, నార్మల్ వాటర్తోనే చేయాలి. ఇదొకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడుండే హీట్ వల్ల కూడా ఈ పిల్లల్లో ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రిక్లీ హీట్ అవి చాలా ఎక్కువ వస్తాయి. దానికి మనం అవాయిడ్ చేయాలి అంటే క్లోత్స్, పిల్లల్లో జీన్ ప్యాంట్స్ కానీ సిల్క్ బట్టలు కానీ వేయొద్దని చెప్పాలి. కొంచెం గాలి ఆడేలాగా లూజ్ కాటన్ డ్రెస్సెస్ వేస్తే ఇవి రాకుండా ఉంటాయి. ఇంకొకటి స్వెట్ పట్టకుండా కరెక్ట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, మొత్తం తుడుస్తూ ఉండాలి. స్వెట్ ఉండే ఏరియాస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ దానితో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మనం ముందుగానే క్లీన్ చేసుకుంటూ పెట్టాలి. డైలీ బాత్ చేయించాలి. మార్నింగ్ ఈవినింగ్ 2 times బాత్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి లూజ్ బట్టలు వేసుకుంటూ ఉండాలి. ఇంటి చుట్టుపక్కల కూడా స్టాగ్నెంట్ వాటర్ అది లేకుండా చూసుకుంటే మస్కిటోస్ అవి రాకుండా ఉంటాయి. ఇప్పుడున్న దానికి డెంగ్యూలు వస్తే ఇప్పుడు దానివల్ల తెలియకుండా ఇంకా డిలే చేసి డయాగ్నోసిస్ కూడా డిలే అయ్యి బేబీస్ కొంచెం మంది బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి హైడ్రేషన్ మాత్రం ముందుగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. 11 to 4 మాత్రం బయటికి వెళ్లకుండా అవాయిడ్ చేయండి. ఇండోర్ గేమ్స్ ఆడమనండి. 4 తర్వాత కొంచెం చల్లబడ్డాక బయట ఆడుకున్న కాటన్ బట్టలు వేసుకుని ఆడుకోమని చెప్పండి. మోస్ట్లీ పిల్లల్లో ఇవే.